గారు టీపీసీసీ అధ్యక్షులకు కూడా పంపుతారని సమాచారం. మీరు అలాగే ఉండండి, ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర గారు చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా హరీష్ రావు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేసి రాష్ట్రంలో వర్షాలు పడకుండా ఆపాలని చేస్తున్నారు హరీష్ రావు అని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణల విషయంలో మీరేం మాట్లాడతారు? ఇది ఎంత ఎట్లా వచ్చింది అంటే తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మీడియాలో కొత్త చర్చని తీసుకొచ్చేసి ప్రజలలో ఒకటి గందరగోళాన్ని సృష్టించి తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మాటలు కానీ లేకపోతే హామీలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోవాలని అంటే ఏదో ఒకటి కొత్త సృష్టించాలి. నెల నెల ఒకటి కొత్తది తెర మీదకి ఒక అంశం తీసుకురావాలి. ఆ అంశంతో మళ్ళీ ఒక వారం రోజులు కాలం గడుపుకోవాలి. ఇప్పుడు ఏమిటండి ఇవి? బాధ్యత గల పదవిలో ఉండి వేరేటోళ్ళు ఎవరైనా మాట్లాడారంటే అర్థం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లా మాట్లాడవచ్చా? ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి, అసలు క్రిమినల్ కేసులు పెట్టాలా వీళ్ళ మీద. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు నువ్వు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నువ్వు తప్పకుండా లీగల్ నోటీసులు ఇవ్వడమే కాదు, రేపు మేము క్రిమినల్ కేసులకు కూడా వెళ్తాం. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు వాగితే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదో ఒక మాటల ద్వారా కాలం గడుపుకోవడం, ఏదో ఒక మాట మాట్లాడటం హైలైట్ కావడం. నిన్నటికి మొన్న క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఒక కొత్త డైలాగ్ తీసుకొచ్చారు. దాని మీద కొంతకాలం ప్రజలు, దాని మీద విద్యార్థులు లేకపోతే ఇంకోళ్ళు కొంతకాలం అటు చర్చ పోవాలి, లేకపోతే దానికి ముందు ఇంకోటి ఏదో ఇంకో మాట తీసుకురావాలి. అంటే నిరంతరం ఓ ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని కలిగిన నాయకులు తమ యొక్క ఉనికిని చాటుకోవడం కొరకు, మీడియాలో పబ్లిసిటీ కావడం కొరకు, ఆ మీడియాలో వారం రోజులు ఈ మాటల మీద చర్చ జరిగితే అది ఒక పైశాచిక ఆనందం అనమాట. ఈ మీడియాలలో ఎక్కువ గడపడితే ఆ మీడియాలలో ఆ ముఖాలు చూపిస్తే పెద్ద లీడర్లు అయినారు అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆయన శిష్యరికం చేస్తున్న దయాకర్ గారు కానీ, లేకపోతే రామ్మోహన్ కానీ, లేకపోతే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఇవన్నీ కూడా ఒక సంచలనమైన కామెంట్స్ ఉన్నాయి. లేనట్టు లేని ఉన్నట్టు అబద్ధాలు సృష్టిస్తూ ప్రజల్ని గాలి తిప్పుతూ గందరగోళం చేస్తూ ఆ మాటల మీదనే ఓ బూతు మాటలు తీసుకొచ్చి బూతులు వదలటం. కేసీఆర్ ఉపేంద్ర గారు ఓకే, ఈ అంశంపై మనం డిబేట్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇదేం జనాలకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడేం తాంత్రిక విద్యలు లేవు, క్షుద్ర పూజలు లేవు, ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. కానీ దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? నువ్వు ఆధారాలు ఉంటే బయట పెట్టవా? నువ్వు కాళేశ్వరంలో కూడా కుంభకోణం అని చెప్పినావు, ఆధారాలు ఉన్నాయన్నావు. సరే, దీని ముచ్చట క్షుద్ర పూజల సంగతి దేవుడు ఎరుగు. నేను ఏదో ఇప్పుడు ఎర్రది శాలో కప్పుకొని దేవుడికి పూజ చేసి యజ్ఞం చేసినా కూడా ఆ ఫోటోలు తెచ్చి క్షుద్ర పూజలు అంట. అది క్షుద్ర పూజ జరుగుతుందా, యజ్ఞం జరుగుతుందా, దేవుని పూజ జరుగుతుందా? ఎట్లా చెప్తారండి? ఏ రకమైన పూజలు చెప్తారు? రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీకి రోగం రావాలి, కాలు చేయి పడిపోవాలని చెప్పి కాశీలో పోయి ఇప్పుడు సగం కాలిన శవం మీద కూర్చొని అర్ధరాత్రి పూజలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని మేము అనలేమా? అనొచ్చు, ఏం మాటలైనా అనొచ్చు. ఎక్కడికి పోతున్నాడు రాహుల్ గాంధీ? కనపడలేదని మొన్న 2 నెలలు పోయిండి అని చెప్పి ఎక్కడ పోయినా? శ్రీలంక పోయిందా, థాయిలాండ్ పోయిందా? క్షుద్ర పూజలు చేసేటువంటి వేరే దేశాలలో పోయి నరేంద్ర మోడీకి ఏదైనా రావాలి, బీజేపీ గవర్నమెంట్ పడిపోవాలని చెప్పి మరి రాహుల్ గాంధీ కూడా పూజలు చేస్తున్నాను మేము అనలేమా? ఏంటి చిల్లర మాటలు ఇవి? చిల్లర గంటలంతా దొంగకోలు పడేటోళ్ళంతా నాయకులు అయితే గిట్నే ఉంటుంది. మరిగా మీకు కూడా అనాల్సి వస్తుంది, నోరు జారాల్సి వస్తుంది. కాబట్టి చిల్లర వేషాలు, చిల్లర మాటలు, బాధ్యత లేని మాటలు, సమాజం అంటే గౌరవం లేని మాటలు ఏం పద్ధతి అండి ఇది? నీకాడ ఆధారాలు ఉంటే ఏం బిక్తున్నావు? మరి నువ్వు ఏం చేస్తావు? చేయి. మరి నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు కదా, పెడతావు. ఏం పెడతావు? కేసులు పెట్టు. క్షుద్ర పూజలు చేయడం నేరమే. సెక్షన్ల ప్రకారం అది క్షుద్ర పూజలు జరిగినాయని ఉగ్ర గాలి మాటలు వాడి రాహుల్ గాంధీ కూడా చేస్తున్నాడని మేము అంటాం. మరి అనాలా? ఏమిటండి ఇది? అరే పోరగాడు నిన్న వాడు చచ్చిపోయిండ్రా, వాడికి ఉద్యోగం ఇవ్వలేదు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాను ఇవ్వలేదు, Group 2 అన్నావు, Group 1 అన్నావు. నువ్వు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి డీజీపీ చెప్తాడు, నువ్వు 6,000 నోటిఫికేషన్ ఇస్తావు. ఆ పిల్లలు అభద్రతా భావంలో ఉన్నారు. ఒక ఉద్యోగం కూడా రాలేదని చెప్పి వాడు ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఆడబెట్టి ఇలా మందు తాగి చనిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు తెలంగాణలో. ఈ విషయం పనికొచ్చే విషయం. ఇలా లక్షలాది మంది విద్యార్థులు ఇలా భద్రతా భావానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో.
నీ మాటలు నమ్మి జాబ్ క్యాలెండర్ ఇస్తుంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ బిడ్డలు మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తే ఇలా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్, వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు, జైలుకు పంపుడు, ఇంటి రెంట్ ఆగిపోతా ఆయన చెప్పుడు, చెప్పుతోడు కొట్టమని అనుడు. ఏమిటండి ఇది? ఆఖరికి వస్తే క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు క్రిమినల్ వేస్ట్? మీకు ఈ పదవుల్లో వేయటం క్రిమినల్ వేస్ట్, మీకు ఈ కాన్వాయ్ వేయటం మీకు క్రిమినల్ వేస్ట్, మీరు ఈ రకంగా హెలికాప్టర్లో తిరగటం క్రిమినల్ వేస్ట్, 75 సార్లు ఢిల్లీకి పోవడం క్రిమినల్ వేస్ట్. క్రిమినల్ వేస్ట్ చేస్తున్నది మీరు, ఫుట్బాల్ ఆడింది మీరు, అందాల బావల పోటీలు పెట్టింది మీరు, క్రిమినల్ వేస్ట్లు మీరు కదా. ఆ పిల్లలు పట్టుకొని చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు నెలలు అప్పులు తెచ్చి బంగారం అమ్ముకొని ఈరోజు కోచింగ్ సెంటర్లలో డబ్బులు కడితే ఇలా 3 సంవత్సరాలకు 36 నెలలు అయిపోయి వాడికి ఉద్యోగం రాకపోయి, హాస్టల్లో ఫీజులు కట్టబట్టే, నోటిఫికేషన్ లేకపోయి, ఉద్యోగం వస్తే ఊర్లోకి వస్తుందని చెప్పే ఊర్లోకి పోయే శ్రీనివాస్ గారు కేసీఆర్ ఉపన్యాసం ఇస్తుండు బీఆర్ఎస్ నాయకుడు. ఒక్కసారి ఆలోచించాల. గతంలో 9-10 సంవత్సరాలు మనం ఏం చేసినాము? తెలంగాణలో ఒక సామెత ఉంది, కోడలకు బుద్ధి చెప్పంట అత్త హౌస్ లో నెంబడిపోయిందంట. అద్భుతం మీ కథ. మొత్తానికి కోడలకు బుద్ధి చెప్పిందంట.